అసలు E20 గురించి నెగిటివ్‌గా మాట్లాడితే గవర్నమెంట్ మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చి చూపిస్తా ఉంటది. అలాంటి ఒక డిపార్ట్మెంట్ నుంచే ఒక రిపోర్ట్ అయితే వెలువడింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయితే అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ మరేదో కాదు, అదే SIAM, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది జూలై 28న. వీళ్ళు చాలా పెట్రోల్ బంక్స్ అయితే టెస్ట్ చేశారు ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని. వీళ్ళు టెస్ట్ చేసిన వాటిల్లో క్లోరైడ్ లెవెల్స్ అలాగే మాయిశ్చర్ లెవెల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. క్లోరైడ్ లెవెల్స్ 10 ppm లోపల ఉండాల్సింది 300 to 500 ppm అయితే ఉంది. అలాగే మాయిశ్చర్ లెవెల్ చూసుకుంటే 3000 mg/kg ఉండాల్సింది 7000 to 10,000 mg/kg అయితే ఉంది. ఈ ఫ్యూయల్ గన్ వాడితే ఖచ్చితంగా మీ బైక్ ఆర్ కార్ పార్ట్స్ అయితే పాడైపోతాయి. లైక్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్, ఫ్యూయల్ పంప్స్, EGR వాల్వ్స్, ఇలా ఇవైతే ఖచ్చితంగా పాడైపోతాయని చెప్తున్నారు. ఇలా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది మన మీడియా వాళ్ళకైతే దొరికిందనమాట. సో మీడియా వాళ్ళు గట్టిగా అయితే వేసుకున్నారు. దీని తర్వాత సేమ్ అదే డే August 4th మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. లైక్ ఎథనాల్ పెట్రోల్ వాడడం వల్ల ప్రాబ్లం అయితే రాదు. ఏదైతే వీళ్ళు చెప్పిన కంటామినేటెడ్ పెట్రోల్ ఉందో ఆ కంటామినేటెడ్ పెట్రోల్ అనేది ఇండియా మొత్తంలో 2 దగ్గర నోటీస్ అయినట్టు వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు పానిక్ కావద్దు అన్నట్టు వీళ్ళకైతే ఒక రిపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అసలు ఇది ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే August 5th అంటే తర్వాత రోజు SIAM వాళ్ళు ఏదైతే రిపోర్ట్ని వాళ్ళు పబ్లిష్ చేశారో ఆ రిపోర్ట్ని అయితే వెనక్కి తీసుకున్నారు. అలాగే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా మేము టెస్ట్లు అయితే ఎక్కువ చేయాలి, దాని తర్వాత మేమైతే మా రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేస్తామన్నట్టు చెప్పారు. సో ఇక్కడ జనాలకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటి వీళ్ళు రిపోర్ట్ పబ్లిష్ చేశారు, మళ్ళీ విత్డ్రాల్ చేసుకున్నారు, ప్యానిక్ క్రియేట్ అయిందనేసి. సో ఇదన్నమాట నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేయలేదు లైక్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మీ వెహికల్ని సేఫ్గా ఉంచుతుంది అన్నట్టు. సో ఇదైతే సర్క్యులేట్ అవుతుంది మీడియా అంతా. ఇదన్నమాట SIAM గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలా అనిపించింది, మీ మైండ్లో అసలు ఏముంది, ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల మీరు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఇష్యూస్, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.